ఏంటత్తయ్యా, బంగారి వాణ్ణి తీసుకొస్తానని చెప్పింది, ఇంతవరకు రానేలేదు. బంగారి వస్తాను అని చెప్పిందంటే ఖచ్చితంగా వస్తుంది, సాధించుకునే వస్తుంది. ఏమండి, తనొస్తుందా? టైం అయిపోయింది. నాకు తెలిసి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోయి ఉంటారు. తను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి బాయ్ చెప్పి రావాలిగా. ఛాలెంజ్ చేయడానికి కూడా ఒక టైం అంటూ ఉంటుంది కదా. అదంతా జరగదు అమృత, నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న, ఆ బంగారిని నమ్మలేము. దిగండి హస్బెండ్, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. దిగి రండి. ఆ? మీరెంత కోపంగా ఉన్నా సరే ఫంక్షన్ జరిగే తీరుతుంది. రండి వెళ్దాం. రండి, రమ్మంటుంటే. రే రవి, ఏంట్రా నువ్వు చేసిన పని? నీకు బంగారి మీద కోపం ఉన్నంత మాత్రాన మమ్మల్ని అందరినీ వద్దు అని వదిలేసి వెళ్ళిపోతావా? ఎవరు చెప్పారా నీకు ఇలాంటి పాడు ఆలోచనలు? అమ్మా నాన్న చెల్లి ఉంటే అందర్నీ ఒకేసారి వద్దు అనుకున్నావు కదా. మమ్మల్ని అందర్నీ వదిలేస్తే నీకు సుఖం సంతోషం అని ఎలా అనిపించిందిరా? చెప్పరా. మీనా, వదిలేయ్. లేదత్తయ్యా, అందరం పెంచే కదా వీణ్ణి ఇంత పెద్దవాణ్ణి చేశాం. అయినా కొంచెం కూడా కుటుంబం మీద ప్రేమ బంధం లేకుండా పోయిందే. కోపం అందరికీ కళ్ళని కప్పేస్తుంది. ఆ తెర తీస్తేనే అంతా క్లియర్గా కనిపిస్తుంది. నువ్వెళ్ళి పూజ కావాల్సినవి చూడు. రవి, విధి అనేది ఒకటి ఉంటుంది, అది ఎవ్వరనుకున్నా మార్చలేరు. ఒకవేళ నువ్వు లండన్కి వెళ్ళిపోయుంటే నేను వదిలేసుంటాననుకున్నావా? నువ్వు ఉన్న చోటు కనిపెట్టి మరీ బంగారికి టికెట్ వేసి అక్కడికే పంపించేదాన్ని. ఈ జన్మకి నువ్వు బంగారితోనే ఉండాలి. అది ఎవ్వరూ మార్చలేరు. వెళ్ళు. ఏంట్రా మావా, నీ పాటికి నువ్వు వెళ్ళిపోయి నన్ను ఇరికిద్దామనుకున్నావా? ఎలా పట్టుకొచ్చానో చూసావుగా. నిజం చెప్పు, ఎందుకు వదిలేసిపోయావు నన్ను? నువ్వు కండువా మార్చావు కదరా. ఏంటి కనిపెట్టేశాడా ఏంటి? అయ్యయ్యో, ఏంటి టెంకాయ ఇలా కుళ్ళిపోయింది? ఇది మంచి శకునమే కాదు అసలు. అవును, అపశకునమే. ఎందుకంటే ఇది నాకు ఇష్టమే లేని పెళ్లి కదా.
అందుకే నన్ను ఫోర్స్ చేయకండి అని ఆ దేవుడే చెప్తున్నాడు. ఇక మీదటి ఈ ఫంక్షన్ జరగటం అంటే ఈ కుటుంబానికి మంచిది కాదు. అది అర్థం చేసుకొని పని చూడండి. అది ఇక్కడ ఒక్కరికైనా అర్థమైతే కదా. రవి, ఆ దేవుడి సంకల్పమే నువ్వు బంగారీతో ఉండాలి అని. అందుకే బంగారీతో నీకు పెళ్లి జరిగింది. కొబ్బరికాయ అసలు విషయమే కాదు. స్వామివారు వేరే కొబ్బరికాయని తీసుకొట్టండి. అత్తయ్య, నాకెందుకో భయంగా ఉంది. ఈ ఫంక్షన్ జరగాల అత్తయ్య? దీనివల్ల మన కుటుంబానికి ఏదైనా తప్పుగా జరిగి... మీనా, ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య, అన్నీ మీరు అనుకున్నట్టే జరగాలి అని ఇలాంటి శకునాలను కూడా పనిచుకోకపోతే ఎలా అత్తయ్య? ఏ రకంగా కరెక్ట్ అత్తయ్య? నాకు కూడా ఇది తప్పుగానే ఉంది. ఆ తర్వాతకి మీ ఇష్టం అత్తయ్య. అమ్మా, ఏది కరెక్టు ఏది కాదు అని ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనస్ఫూర్తిగా జరగలేదు ఈ పెళ్లి. అబ్బాయి ఇప్పటికీ ఇష్టం లేదు అంటున్నాడు. ఇది సరిచెయ్యాలి అంటే ఒకే ఒక్క దారి ఉంది. ఏంటండి అది? అబ్బాయిని తులాభారంలో పెట్టండి. ఆయన బరువుకి తగ్గట్టుగా మీరు వస్తువులు పెట్టండి. ఈ పెళ్లికి స్వామి అంగీకారం ఉంది అంటే, ఇదే విధి అని ఉంటే తులాభారం సమానం అవుతుంది. గాడ్, లేదు అంటే అది సమానం అయ్యే అవకాశమే లేదు. అదేలా స్వామి, బావ వెయిట్తో సమానంగా త్రాసులో ఏది పెట్టినా అంతా సమానమైపోతుందే. అది భగవంతుడి నిర్ణయం అని ఎలా చెప్పగలం? శేషు, మనకి అతీతమైన శక్తి ఒకటుంది. అదే మనల్ని ఇక్కడి దాకా నడిపిస్తూ వస్తోంది. చూద్దాం. ఈ పెళ్ళి దేవుడి అనుగ్రహంతోనే జరిగింది అని నేను నమ్ముతున్నాను. అదే నిజమని ఇంకొద్దిసేపట్లో రుజువవుతుంది. తులాభారానికి ఏర్పాట్లు చేయండి. పక్కన త్రాసులో సామాన్లన్నీ పెట్టండి. సరే, వేరా. చూసి